క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ అయితే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ నిధుల అంశంలో ఇక్కడ రెన్యువల్ చేయడం లేదని చెప్పేసి, ఎంతో ముఖ్యంగా రాబోయే కాలంలో ఆర్డిటి సంస్థ తరలి వెళ్ళిపోతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టినటువంటి నేపథ్యం. మరి వారు ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్ ఈరోజు మీ కార్యక్రమం, ఈరోజు నిరసన కార్యక్రమానికి ప్రధాన డిమాండ్? ఈరోజు ఏదైతే అనంతపురం అంటే ముఖ్యంగా రాయలసీమలో అనంతపురం అనేది భారతదేశంలోనే అత్యధిక అతి అల్ప వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లా కరువు జిల్లాగా మన దేశంలోనే మొదటిగా ఉన్నది. అటువంటి అనంతపురం జిల్లాని ఒక సేవా దృక్పథంతో ఇక విన్సెంట్ ఫెర్రర్ గారు 1970కి ముందు ఇక్కడికి రావడం, ఇక్కడ సంస్థను స్థాపించిన తర్వాత అక్కడి నుంచి విదేశాల నుంచి వస్తున్నటువంటి ఈ ఎఫ్సిఆర్ఏ అనేటువంటి ఫండ్తోటే ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహిస్తూ మరి ఇక్కడ ఈ సంస్థని లక్షలాది మంది ప్రజలకి వాళ్ళకి ఒక ఉండేదానికి అవకాశంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు అటువంటి సంస్థని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఈరోజు ఎఫ్సిఆర్ఏ అటువంటి ఫండ్స్ని అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని వాళ్ళు రాకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈరోజు లక్షలాది మందికి ఉపయోగపడుతున్నటువంటి వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి, తర్వాత అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి ఈరోజు మరుగున పడిపోయి మళ్ళీ తిరిగి అనంతపురం వాసులకి తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని మనం నుంచి గట్టెక్కించుకోవాలంటే ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక ఉద్యమంగా భావించేసి ఈ యొక్క విన్సెంట్ ఫెర్రర్తో స్థాపించినటువంటి ఆర్డిటిని మనం పరిరక్షించుకోవాలని చెప్పేసి మా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ కూడా దీన్ని సంఘీభావంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్డిటికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ నిధులను ఏదైతే ఉందో అది రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అది మిన్నకుండిపోయిందని చెప్పేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో ఎఫ్సిఆర్ఏ నిధులు రాకపోతే కూడా ఆర్డిటి తరలిపోతుందని చెప్పేసి కూడా భారీ ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలు, ముఖ్యంగా ఆ ఆర్డిటిని కాపాడుకోవాలంటూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు దిగినటువంటి నేపథ్యం. మరి ఇక్కడ మనతో నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు మీ ప్రధాన డిమాండ్? కరువు జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలి, పేదరికాన్ని ముఖ్యంగా నిర్మూలించాలని చెప్పేసి కలలుగని స్పెయిన్ దేశాన్ని నుంచి అనంతపూర్ జిల్లాకు వచ్చినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఈ జిల్లా వాసుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆయన స్థాపించినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఇక్కడ ఈ జిల్లాలో విద్యా వైద్య రంగాల్లోనే కాక వ్యవసాయ రంగాల్లో సైతం ప్రజల్ని మెరుగుపరుస్తూ ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి పరిచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి అంత సేవా గుణంతో పనిచేస్తున్నటువంటి ఆర్డిటికి విదేశాల నుండి నిధులు రాకోకుండా, రెన్యువల్ కాకోకుండా అడ్డుకోవడం అనేది బీజేపీ ప్రభుత్వానికి తగుదని చెప్పేసి మేము తెలియజేస్తూ, మరి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేసి ఆర్డిటిని ఆదుకోవాలి. సేవ్ ఆర్డిటి అంటేనే సేవ్ అనంతపురం అనే భావన ఈ జిల్లా ప్రజల్లో మెండుగా కనిపిస్తుంది. మరి అటువంటి సందర్భంలో అడ్డంకులు, ఆంక్షలు పెట్టి ఆర్డిటిని ఈ జిల్లా ప్రజలకు దూరం చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్యగా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా పౌరులందరి మీద ఆధారపడి ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ రిలే నిరాహార దీక్షల్లోకి బీజేపీ ప్రభుత్వం ఏమన్నా కొద్దిగా దయా, జాలి, కరుణ లాంటివి ఏమన్నా చూపి వెంటనే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తే సంతోషిస్తాం. లేదంటే గ్రామ స్థాయిలో ఆర్డిటి నుంచి లబ్ధి పొందినటువంటి ప్రజలే కాక మిగతా మానవతా దృక్పథం కలిగి సామాజిక సేవ ఆలోచనలతో కలుగుతున్నటువంటి వివిధ కుల ప్రజా సంఘాలని, ప్రజాస్వామికవాదులని, అభ్యుదయవాదులను కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించుకోవడమే లక్ష్యంగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి ఇంతతో ఈ రాజకీయ నాయకులు కూడా ఇక్కడున్నటువంటి వారు స్పందించాలి. ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యి ఆర్డిటి రెన్యువల్ చేయించి ఆర్డిటి అందరిది, ఆర్డిటి ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి ఆలోచన నిజం చేసే విధంగా కూడా ఈ రాజకీయ నాయకులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మొదటి రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. మరి ఇది ఈ వారం అంతా కొనసాగుతుంది. ఈ వారంలో అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుచున్నాం. సార్ ఏం చెప్తారు సార్? ఎఫ్సిఆర్ఏ నిధుల కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ అంశం అనేది చేయకపోతే ఆర్డిటి వ్యవస్థ ఎలా ఉంటుంది? అందులో ముఖ్యంగా ఆర్డిటి వ్యవస్థ అనంతపురం జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలో కూడా వారి సేవలు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆర్డిటికి చాలా ముఖ్యం ఫారిన్ ఫండ్స్. ఆ ఫారిన్ ఫండ్స్తోనే ఎన్నో కార్యక్రమాలు గత 5 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. అది ఆపేస్తే ఏమవుతుంది? ఏం కాదు.
దాదాపు 20,000 మంది హెచ్ఐవి పేషెంట్లు ప్రాణాలు కోల్పోతారు. అదేవిధంగా కొన్ని వేల మంది తలసీమియా పిల్లలు ప్రాణాలు కోల్పోతారు. అదేవిధంగా కొన్ని వేల పిల్లలు ఉన్నత చదువులు చదవలేరు. అదేవిధంగా ఆర్డిటి నడుపుతున్న హాస్పిటల్ అయితేనేమి, క్లినిక్స్ అయితేనేమి ఇవన్నీ మూతపడతాయి. తద్వారా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ప్రజలకి హెల్త్ సర్వీసెస్ ఆగిపోతాయి. అంతెందుకు, కోవిడ్ అప్పుడు మనం చూసినాం, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చేయని పనులు ఆర్డిటి చేసి కొన్ని వేల మందికి ప్రాణం ఊపిరిపోసింది. సో ఇవన్నీ ఆగిపోతే ఇది తీరని నష్టం జరుగుతుంది అనంతపురం జిల్లాకి ప్రత్యేకించి. సో ఆర్డిటి చేస్తున్న కార్యక్రమాలు పర్యావరణానికైనా, విద్యకైనా, వైద్యానికైనా, హెల్త్ సర్వీసెస్కైనా, క్రిటికల్ కేర్కైనా ఇవన్నీ తీసుకుంటే ఇది ఏ ఎన్జిఓ కూడా చేయని పనులు చేస్తున్న సంస్థ ఇది. సో అందుకే ఈ ఎఫ్సిఆర్ఏ రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. కానీ వయలేషన్స్ జరిగినా కానీ కొన్ని యూ కెన్ టేక్ సమ్ డీవియేషన్స్. సో డీవియేషన్స్ అంటే ఎక్సెప్షనల్ కేసెస్. అంటే దేశంలో ఉండే వేల ఎన్జిఓల్లో ఆర్డిటి లాంటి ఎన్జిఓలు ఎన్ని కనపడతాయి మనకి? ఒకటో రెండో కనపడతాయి. సో అటువంటి ఒకటో రెండో ఎన్జిఓలకి ఈ ఎఫ్సిఆర్ఏ వయలేషన్స్ ఏమన్నా, డీవియేషన్స్ ఏమన్నా, చిన్న డీవియేషన్స్ జరిగి ఉంటే దయచేసి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్పెషలీ కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఆ డీవియేషన్స్ మళ్ళా జరగకోకుండా చూసి దీనికి ఊపిరి పోయాలి. అంతే తప్పితే ఆర్డిటి చేస్తున్న సేవలన్నీ ఆపేసే దిశగా వెళితే చాలా ప్రమాదకరం. అంతేకాక ఇది కొన్ని లక్షల మంది ప్రజలతో ముడిపడి ఉన్న సంస్థ. సో తీవ్రమైన వ్యతిరేకత సమాజంలో వచ్చే ప్రమాదం ఉంది. వీళ్ళంతా రోడ్డు ఎక్కితే మనం ఏమీ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. సో దయచేసి మా అపీల్, ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలైనా ఏవైనా ఎఫ్సిఆర్ఐ లైసెన్స్ రెన్యూ చేస్తే ఆర్డిటి చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ముందుకు పోగలుగుతాయి. సో వన్స్ అగైన్ దీన్ని ఒక స్పెషల్ కేసుగా, ఎక్స్ట్రాడినరీ స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసి ఏదో ఒక ఫైన్స్తో ఇన్ కేస్ డీవియేషన్స్ జరిగి ఉండింటే ముందుకు సాగాలి. కానీ దీన్ని పూర్తిగా మూతపడే దిశగా మనం అడుగులు తీసుకోకూడదు. ఆర్డిటి సంస్థ ఏమన్నా అబ్నార్మల్గా ఏమన్నా డీవియేషన్స్ చేసిందా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ రకమైన చర్యలు తీసుకుంది? ఓకే, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేకపోయినా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండే దాన్ని బట్టి తీసుకుంటే ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఒకటి, మీరేమన్నా తీవ్రవాద సంస్థలకి నిధులు డైవర్ట్ చేసింటేనో, లేకపోతే మతపరమైన కార్యక్రమాలు చేస్తేనో, లేకపోతే దేవస్థానాలు, చర్చిలో, మసీదులో కట్టిస్తేనో, లేకపోతే నిధులు దుర్వినియోగం అయితేనో, ఇవన్నీ మేజర్ అఫెన్సెస్. కానీ ఇక్కడ ఆర్డిటి దీంట్లో ఏం జరిగింది అనేది మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఏమర్థమవుతోందంటే, ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కలెక్టరేట్ ఎదురుగా, ఈ రోడ్డు వేసేందుకు ఆర్డిటికి ₹1,00,000 ఇచ్చినారు. ఈ రోడ్డు వేసినారు. కానీ అదేవిధంగా ఆ పక్కన సందు రోడ్డు కూడా, ఈ రోడ్డు వేసిన దాంట్లో వచ్చిన డబ్బులతో ఆ పక్కన సందు రోడ్డు కూడా వేసినారు. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉందంటే, నీకు ఇచ్చిన నిధులు ఈ మెయిన్ రోడ్డు వేసేదానికి కదా, ఆ పక్కన సందు రోడ్డు కూడా ఎందుకు వేసినావని క్వశ్చన్ చేస్తుంది. ఎస్, టెక్నికలీ ఇట్స్ ఫాల్ట్. అంటే ఈ రోడ్డుకి ఇచ్చిన నిధులు దీని నుంచి వచ్చిన డబ్బులతో పక్కన రోడ్డు వేసినారు, కరెక్టే, వాళ్ళు తినలే. సో అదేవిధంగా ఆర్డిటి హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే 2 హాస్పిటళ్ళు, కళ్యాణ్ దుర్గం, బత్తలపల్లికి వచ్చిన నిధులు, దాంట్లో ఇచ్చిన రెవెన్యూ మళ్ళీ దేనికి ఖర్చు పెట్టినారు? ప్రజలకే ఖర్చు పెట్టినారు. వాళ్ళేదో వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడమో లేకపోతే ఫారిన్ అకౌంట్స్లోకో ట్రాన్స్ఫర్ చేసుకొని దుర్వినియోగం చేయలేదు. సో అందుకే నేను చెప్తున్నా, దిస్ హ్యాస్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్పెషల్ కేస్ చేసి, దిస్ ఈజ్ ఎ డీవియేషన్, టెక్నికల్ డీవియేషన్, మిస్ అప్రాపరేషన్ కాదు. ఇక్కడ నిధులు దుర్వినియోగం జరగలేదు అని కేంద్ర ప్రభుత్వమే వాళ్ళు ఇచ్చిన లెటర్లో క్లియర్గా ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, దీని నుంచి దానికి పోయినా అంటున్నారు. అక్కడ ఏం చేసినారు? అక్కడ కూడా సేవా కార్యక్రమాలకే ఉపయోగించినారు. అది తలసీమియా పిల్లలకు కావచ్చు, లేకపోతే హెచ్ఐవి పిల్లలకు కావచ్చు, భూగర్భ జలాలకు కావచ్చు, ఎడ్యుకేషన్కి కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలకంతా. సో వాళ్ళు ఆ డబ్బు కూడా సేవకే ఉపయోగించినారు. కాబట్టి ఎక్స్ట్రాడినరీ ఎక్సెప్షన్గా దీన్ని ట్రీట్ చేయాలనేది మా డిమాండ్. ఇది మొత్తం మీద అయితే మొత్తం ఆర్డిటి సంస్థకు సంబంధించి ఏదైతే ఎఫ్సిఆర్ఏ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతమైన సేవలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కన్సిడర్ చేసి ఖచ్చితంగా స్పెషల్ కేసుగా తీసుకొని ఇంక ఎగ్జామ్షన్ ఇస్తేనే, ఎందుకంటే ఇది అనంతపురం జిల్లానే కాదు, ఇతర జిల్లాల్లో, ఇది పక్కన ఉన్నటువంటి కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇట్లా అనేక జిల్లాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేసి స్పెషల్ కేసు కింద వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి నేపథ్యంలో
నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే కదా ఖచ్చితంగా మేము రోడ్లపైకి రావడానికి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి మేము సిద్ధమని చెప్పేసి మీరు చెప్తున్నట్టు. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అదే RTV యాప్ వార్తల్ని